ఓం నమ శివాయ. నగర సంకీర్తన బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతిరోజు జరిగేటువంటి ఆధ్యాత్మిక ధార్మిక ఉపన్యాసములలో భాగంగా మరి నిన్నటికి కొనసాగింపుగా శ్రీ ఆదిశంకరాచార్యుల వారి సౌందర్యధారి ఈరోజు మరి వారు ఇచ్చేసి ఉన్నారు. కాసుల నాటి శేషాద్రి గారు. మరి వారికి ఒకసారి మనం అందరం కరతాళంతో సాదర స్వాగతం మన వేదికపై వారు ఆశీనులై మరి నిన్నటి కొనసాగింపు చేయవలసిందిగా కోరుతున్నాను. ఓం నమ శివాయ. గూగుల్ టెస్ట్ ఒకసారి టెస్ట్ పెట్టండి. టెస్ట్ గారు మీరు ఇక్కడ పెట్టండి. ముందు ఇచ్చారుగా ఇచ్చారు. ఓకే సార్. అంగముజేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమునవలి కబలింపబోయి ఆవంక కుచంబుగానక అహివల్లభహారముగాంచి వేమృణాలాంకుర శంకనంటెడు గజాస్యుని కొల్తును అభీష్ట సిద్ధికిన్ గజాస్యుని కొల్తును అభీష్ట సిద్ధికిన్ ముఖేతే తాంబూలం నయనయుగలే కజ్జలకళా లలాటే కాశ్మీరం విలసతి గళే మౌక్తికలతా స్ఫురత్ కాంచీశాటి పృథుకటితటే హటకమయీ భజామి త్వాం గౌరీం నగపతి కిశోరీం అవిరతం. జయ హో మాతయటంచు జయ హో మాతయటంచు పల్కుటొక్కటే సార్థక్యమీ జన్మకున్ దయతో శ్రీ అనసూయ నన్ను గనుమా ధన్యత్వమున్ గుర్చుమా భయశోకంబులు పారద్రోలి జగదంబా రాజరాజేశ్వరి ప్రియమారంగను శ్రీపరాత్పరి శివా విజ్ఞాత్రి నన్బ్రువుమా వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ జగతః పితరౌ వందే
పార్వతీ పరమేశ్వరౌ. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శివాయ విష్ణు రూపాయ శివాయ విష్ణు రూపాయ శివాయ విష్ణు రూపాయ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈ సభా మందిరానికి విచ్చేసిన భక్త జనావళికి ప్రణతులు అర్పిస్తూ, నిన్నటి నుండి మనం జగద్గురు శంకర భగవత్పాదుల వారు విరచించిన సౌందర్యలహరి స్తోత్రం గురించి సంక్షిప్తంగా, అంటే సంపూర్ణంగా వివరించుకోవటం 2 రోజుల్లో సాధ్యమయ్యే పని కాదు. సంక్షిప్తంగా మనం కొన్ని ముఖ్యమైన శ్లోకాలను వివరించుకుంటూ ఉన్నాం. ఆదిశంకరులు సాక్షాత్తు శివుని యొక్క అంశగా మరి అందరూ, ఈ భారతీయులందరూ కూడా భావిస్తూ ఉంటారు. శివుడి అంశే కానట్లయితే అంత చిన్న వయస్సులో కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించి మానవ రూపాన్ని దాల్చి అసంఖ్యాకములైనటువంటి 153 గ్రంథాలని రచించి భారతావనిని మొత్తాన్ని కూడా ఏకతాటి మీద నడుపుతూ ఈనాటికి కూడా హైందవ ధర్మాన్ని, వేద ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పటిష్టం చేయటమే కాకుండా దేశం అంతటినీ కూడా ఐక్యతతో మరి నడిపిస్తున్నది శంకర భగవత్పాదుల యొక్క కరుణ, వారు రచించినటువంటి సాహిత్యం. దేశంలోని నలుమూలల్లో ఎక్కడికి వెళ్ళినా మరి శంకరుల యొక్క స్తోత్రం, వారి యొక్క వాక్కులు వినపడినటువంటి చోటు ఉండదు. ఇంకా చెప్పుకోవాలంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే శంకరుల వారి యొక్క స్తోత్ర రత్నాలు వీణుల విందు చేస్తూ కోట్లాది హృదయాలను, మరి వారి హృదయాలను మార్పు చేస్తూ వారి జీవితాలని ధన్యత గావిస్తున్నవి శంకరాచార్యుల వారి యొక్క రచనలు. అలాంటి శంకరాచార్యులు వారు రచించిన సుమారు 70కి పైగా ఉన్నటువంటి స్తోత్రాల్లో మకుటాయమానమైనటువంటిది, ఎంతో శక్తివంతమైనది, పవిత్రమైనది, మానవులకు సంబంధించిన అన్ని రకాల యొక్క కోరికలను తీర్చేటువంటిదిగా భావింపబడుతున్నటువంటి గ్రంథం స్తోత్ర రత్నం సౌందర్య లహరి అని మనం నిన్న ప్రారంభంలో చెప్పుకున్నాం. సౌందర్య లహరి అది భక్తిపరమైనటువంటిది, జ్ఞానపరమైనటువంటిది, యోగపరమైనటువంటిది. శంకర భగవత్పాదులు మనం ప్రార్థించుకున్నప్పుడు కరుణాలయం అన్నాం. ఆయన కరుణ అపారమైనటువంటి కరుణ మానవులపై కురిపించారన్నమాట. అందుకనే ఈ సౌందర్య లహరి స్తోత్రములో 100 శ్లోకాలు, కేవలం 100 శ్లోకాల్లో వారు భక్తికి సంబంధించి, జ్ఞానానికి సంబంధించి, యోగ విద్యకు సంబంధించి మాత్రమే కాకుండా మంత్ర తంత్రాదులను ఎన్నిటినో అందులో నిక్షేపించడం జరిగింది. శ్రీ విద్యకు ఉత్తమమైన గ్రంథంగా, శ్రీ విద్య అంటే పరాశక్తిని పూజించేటువంటి గ్రంథంగా శ్రీచక్రం యొక్క వివరాలను,
వీటన్నిటినీ ఉపాసన చేసేటువంటి వారు, బీజాక్షరాలతో ఉపాసన చేసేటువంటి వారు ఈ సౌందర్య లహరిని నిత్యం వారు పఠిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. అయితే అందులో ఉన్న మంత్రతంత్రాలు కానీ బీజాక్షరాలు కానీ అవి గురుముఖత నేర్చుకోవలసి ఉన్నది. అది అందరికీ స్పష్టమైన ఉచ్చారణ కానీ అంత శక్తి కానీ వాక్శక్తి కానీ ఉండకపోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో చక్కగా కనీసం చదవటానికి శక్తి లేకపోయినా కేవలం విన్నంత మాత్రాన్ని అద్భుతమైనటువంటి ఫలితాలను అందించేట్లుగా శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకాలను విరచించారు. ఇందులో ఒక్కొక్క శ్లోకం ఎంతో మహిమాన్వితమైనదని వ్యాఖ్యాతలు కూడా సామాన్యులైనటువంటి వారు కాదు. మరి కంచి కామకోటి పీఠాధిపతి, నడిచే దైవంగా భావించబడుతున్నటువంటి చంద్రశేఖర సరస్వతి లాంటి మహానుభావులు కూడా ఈ సౌందర్య లహరికి వ్యాఖ్యానం రచించడమే కాకుండా కొన్ని వేల ఉపన్యాసాలను ఇవ్వటం జరిగిందన్నమాట. నిన్న చెప్పుకున్నాం, దేశంలోని అన్ని భాషల్లోనే కాకుండా ప్రపంచంలో కూడా ఆంగ్ల భాషలో కూడా ఈ సౌందర్య లహరికి వ్యాఖ్యానాలు రచించారు, వారు తరించారు. అలాంటి సౌందర్య లహరి మనకి 2 భాగాలుగా కనిపిస్తుంది. మొట్టమొదట 49 శ్లోకాలని ఆనంద లహరి అంటాం. అటు తర్వాత 51 శ్లోకాలు సౌందర్య లహరి అంటాం. ఆనంద లహరి 49 శ్లోకాల్లో అమ్మవారి యొక్క ఆ సర్వ సమర్థతని, అలాగనే శక్తివత్వాన్ని, ఆమె యొక్క పరాక్రమాన్ని, అలాగనే అమ్మకు సాటిలేని తనాన్ని అన్నిటినీ 49 శ్లోకాల్లో మరి వివరించటం జరిగింది శంకర భగవత్పాదు. ఆ తర్వాత మిగిలిన 51 శ్లోకాలు సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క కేశముల నుండి పాదాల పర్యంతం వరకు ఆమె రూపాన్ని వర్ణించటం జరిగింది. అద్భుతమైనటువంటి వర్ణనలు శంకరాచార్యులు వారు చేశారు. కేవలం వేదాంత విషయాలని సరళంగా సులువుగా అందించడమే కాకుండా వారి రచనలు చదువుతూ ఉంటే మనకి అర్థం తెలియకపోయినా సరే ఒక చక్కటి మాధుర్యం వారి రచనల్లో కనపడుతూ ఉంటుంది. వినటానికి ఎంతో ఇంపుగా ఉంటుంది, శ్రావ్య సుభగంగా ఉంటుంది వారి రచనలు. అందుకనే వారు మహాకవి కూడా అని మనకి పండితోత్తములు రాస్తూ ఉంటారు, వారి గురించి రాస్తూ ఉంటారు. అలాంటి 100 శ్లోకాల్లో మనం మొదటి 6 శ్లోకాలను మనం నిన్న వివరించుకున్నాం. ఆ వివరించుకున్న సందర్భంలో అమ్మవారే లేకపోయినట్లయితే పరమేశ్వరుడు కానీ బ్రహ్మ విష్ణువు రుద్రులు కానీ ఈ సృష్టిని చేయటానికి అసమర్థులై ఉండేవారు. ఒక్క అమ్మవారి యొక్క సంకల్పం వల్లనే ఈ సృష్టి అంతా సాగుతూ ఉన్నది అని తెలియచేయటం, అలానే అమ్మవారి పాదధూళితో బ్రహ్మాదులు సృష్టిని నడుపుతున్నారని, తర్వాత శ్లోకములో మరి అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి సూర్యద్వీపం అని, దీనులకు పేదలకు చింతామణి లాంటిదని అమ్మవారిని గురించి చక్కగా మనకి వివరించటం జరిగింది మొదటి శ్లోకాల్లో. తదుపరి శ్లోకాల్లో కూడా అమ్మవారి శక్తిని గురించి, ఆమె సమర్థతను గురించి మనకి చక్కగా వివరిస్తూ ఉన్నారు శంకర భగవత్పాదుల వారు. కొన్ని శ్లోకాలు మనం చెప్పుకున్న తర్వాత మనందరం ముఖ్యమైనటువంటి శ్లోకాలని కనీసం 1-2 సార్లు మనం ఉచ్చరిద్దాం, పలుకుదాం. వీలున్న సమయాల్లో మీరు చక్కగా సౌందర్య లహరి శ్లోకాలని మీరు కూడా చక్కగా వింటూ ఉంటే దానివల్ల మనకు ఆనందం, హృదయానందం, చక్కగా దాన్నే ఆత్మానందం, బ్రహ్మానందం లాంటి స్థాయికి ఈ శ్లోకాలు మనల్ని తీసుకెళ్తాయని
పండితోత్తములు వ్యాఖ్యాతలు తెలియజేస్తూ ఉన్నారు. మనం తదుపరి శ్లోకములో అమ్మవారి యొక్క రూపాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నారు శంకర భగవత్పాదుల వారు. సాధారణంగా వేదాంతులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు కొంతమంది అంటుంటారు, నిర్గుణ నిరాకారం భగవంతుడు, ఈ రూపాలు ఏమిటి, ఇన్ని రూపాలు ఏమిటి అని అనుకుంటుంటారు. కానీ మంత్రశక్తితో ప్రతిష్ఠించినటువంటి ఆ విగ్రహాల్లో కూడా, రూపాల్లో కూడా అనంతమైన శక్తి ఉంటుంది. భగవంతుణ్ణి చేరుకోవటం కోసం ఒక మార్గం రూప ధ్యాన స్థితి. అలాంటి రూప వర్ణన ఇందులో మనకి చేస్తూ ఉన్నారు శంకర భగవత్పాదులు. ఈ సౌందర్య లహరిలో మరి అమ్మవారిని స్తుతించటం జరుగుతూ ఉంది. అయితే ఈ అమ్మవారు శక్తి, పరాశక్తి, ఈ చిశ్శక్తి అంటే చైతన్య ప్రవాహం. ఈ ప్రవాహం మరి రూపం లేనిది కదా అంటే, రూపం లేనిది అయినప్పటికీ ఒక మనందరికీ సులువైన రూపంలో ఉంటే మనందరికీ అర్థం కావటం కోసం సులువుగా మరి అమ్మవారి రూపంలో ఈ సౌందర్య లహరిని వర్ణించటం జరిగింది. అంటే భగవంతుడు ఒక శక్తి వెలుగు కలిగినటువంటి వాడు అని మనకి వేదాలు స్తుతిస్తూ ఉన్నాయి. బొమ్మెర పోతన కూడా భాగవతంలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి గవ్వల ఎవ్వడు ఏకాకృతియే వెలుగొందు వాణిని ఆత్మభవు శరణంబు వేడెదన్ అంటాడు. లోకమ్ములు లోకేశులు లోకస్తులు ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో, ఈ అలోకంబకు చీకటికి అవ్వల అవతల భాగములో ఎవరైతే ఉన్నారో ఆ జ్యోతిని నేను కీర్తిస్తున్నాను అంటాడు భాగవతములో పోతన. అయితే ఇక్కడ మరి అమ్మవారి రూపములో ఈ సౌందర్య లహరిలో వర్ణించటం జరిగింది. క్వణత్కాంచీదామా కరికలప కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానాకరతలైః పురస్తాదాస్తాం నః పురమధితు ఆహో పురుషికాం. అమ్మవారు ఏ రూపంలో ఉన్నారో వర్ణిస్తూ ఉన్నారు. క్వణత్ కాంచిదామా కరికలభ కుంభస్తననతాం. ఈ శ్లోకము తర్వాత శ్లోకాల్ని మనం కలిపి చదువుకున్నట్లయితే భావం సులువుగా మనకి బోధపడుతుంది. క్వణత్ కాంచిదామా, క్వణత్ అంటే మోగుతున్నటువంటి, ధ్వని చేస్తూ ఉన్నటువంటి, కాంచిదామా మొలనూలు, మొలకు ధరించినటువంటి ఆ కాంచి అంటే వడ్రానం లాంటి. క్వణత్ కాంచిదామా, మొలనూలుకు వడ్రాణం ధరించటం వల్ల ఆ వస్తున్నటువంటి ఆ మోగుతున్నటువంటి శబ్దం. అమ్మవారికి ఆభరణాలంటే అమ్మవారు పుట్టుకతోటే ఆభరణాలను ధరించి వచ్చిందా లేక తర్వాత ధరింప చేశారా అంటే, అమ్మకు పుట్టుకతోటే ఆభరణాలతోటి పుట్టడం జరిగింది. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఆభరణాలు. అయితే నిజంగా ఆభరణాలంటే అమ్మవారిని స్తుతించే మంత్రాలే ఆభరణాలని ఈ వ్యాఖ్యాత మనకు తెలియజేస్తూ ఉన్నారు. లొల్ల లక్ష్మీధర పండితులు సుమారు 700 సంవత్సరాల క్రితం రాయటం జరిగింది. అమ్మవారికి ఆభరణాలంటే ఆ మంత్రాలే ఆభరణాలు. క్వణత్ కాంచిదామా, ఈ శ్లోకంలో మరి ఎన్నో పుణ్యక్షేత్రాలను కూడా శంకరుల వారు మనకు తెలియకుండా అందులో వివరించడం జరిగింది. మనం మొట్టమొదటనే మనకి క్వణత్ కాంచి అంటే కంచి కామాక్షి పవిత్రమైనటువంటి క్షేత్రం గురించి వివరించారు. కరికలభ కుంభస్తననత అంటే ఇక్కడ వక్షస్థలం విశాలమైనటువంటి వక్షస్థలముతో
కొంచెం వంగినటువంటి శరీరం కలిగినదై మొలనూలులుగా వడ్రాణమును ధరించినటువంటిదై పరిక్షీణా మధ్యే సన్నని నడుము కలిగినటువంటిదై శరశ్చంద్రవదన, ఆమె రూపం శరశ్చంద్రవదన, శరత్కాలములో పూర్ణ చంద్రుడి వంటి ముఖము కలిగినటువంటిదై ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై, 4 చేతుల్లో, ఒక చేతుల్లో ధనుస్సు బాణాల్ని, ఇంకొక చేతిలో పాశం అంటే తాడుని, అలానే ఇంకొక చేతిలో శృణిం అంకుశాన్ని ధరించినది. ధనుస్సుని, బాణాల్ని, పాశమును, శృణి అంకుశాల్ని 4టిని ధరించినదై పురస్తాదాస్తాం, త్రిపురాలను సంహరించినటువంటి పరమేశ్వరుని యొక్క, శివుడి యొక్క అహో పురుషిక నహ పురము అధితు, అహో పురుషిక నహ పురం అధితు. అటువంటి ఆ శివుని యొక్క పురుషిక, అహో పురుషిక, శివుడి యొక్క రూపముతో ఉన్నటువంటి, ఇక్కడ మామూలుగా పురుషిక అంటే మనం పురుషుడు అనే అర్థంగా మనం భావించకూడదు. పురుషుడు అంటే అహంకారము, ప్రయత్నము. అహంకారం అంటే ప్రయత్నం. అంటే ఆ పరమేశ్వరుడి యొక్క ప్రయత్నంగా అమ్మవారు ఉంటూ ఉన్నది. అంటే ఆయన ఏం చేయాలన్నా, ఆయనలో, ఆయన సంకల్పంలో ఏమి జరగాలన్నా ఆ సంకల్పానికి కారకురాలుగా అమ్మ ఉండి నడిపిస్తూ ఉన్నది. అక్కడ అందుకని అహో పురుషిక, ఆశ్చర్యం, అమ్మవారు ఆ పరమశివుడిలో అహంకార రూపిణిగా ఉన్నది. అంటే పరమాత్మలో కలిగిన నేను అనే స్ఫురణ, ఆ స్ఫురణే అమ్మవారు, సంకల్పమే అమ్మవారుగా ఉన్నది. అలాంటి అమ్మవారు ఆస్థా మాకు దర్శించుగాక, అలాగనే ఆమె సుఖాసీన అగుగాక, సుఖంగా కూర్చొని మాకు ఆ రూపములో మాకు దర్శించుగాక. అంటే భక్తిలో చక్కగా దర్శనాభిలాష, దీన్ని దర్శనాభిలాష, ఒక అందమైన రూపములో మనం భావించటం, ఆ రూపాన్ని తలుచుకోవటం, నిరంతరం ధ్యానం చేయటం కూడా భక్తి మార్గములో ఇది విశిష్టమైనటువంటి భావన. అందువల్ల ఇక్కడ అమ్మవారిని దర్శింపజేసేటువంటి అద్భుతమైన వర్ణన చేయటం జరిగింది ఈ శ్లోకములో. క్వణత్కాంచిదామాకరికలభకుంభస్తననతా పరిక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్ర వదనా, మ్రోగుచున్నటువంటి వడ్రాణం కలిగినది, విశాలమైన వక్షస్థలములు కలిగినది, సన్నని నడుము కలిగినది, పూర్ణచంద్రుడు వంటి వదనం, రూపం, ముఖం కలిగినటువంటిది. 4 చేతుల్లో, ఒక చేతిలో విల్లు, ఒక చేతిలో బాణం, ఒక చేతిలో పాశం, పాశం అంటే త్రాడు, శృణి అంకుశం కలిగినటువంటి కరతలములతో కూడిన ఆ అమ్మవారు మాకు సందర్శనం చేయుగాక, మాకు కనిపించుగాక, మాకు ప్రత్యక్షమగుగాక. ఎవరయ్యా అంటే ఆమె అహో పురుషిక. ఎంత ఆశ్చర్యం అంటే ఆమె పురుషిక, పరమేశ్వరుడి యొక్క సంకల్పానికి ఆమె కారణం. ఆయనకు నేను అనే స్ఫురణకు రావటానికి కారణం అమ్మవారు. అంటే ఆయనలో కూడా నిరంతరం ఉన్నటువంటి ఆమె, ఆ శక్తి, ఆ పరాశక్తి మాకు కనిపించుగాక అని ఈ శ్లోకములో చక్కగా అమ్మవారి రూపాన్ని మనకు వర్ణించటం జరిగింది. సాధారణంగా ఎవరినైనా మనం తెలుసుకోవాలంటే ముందు, ఎవరి అడ్రస్ అయినా మనం చిరునామా కనుక్కోవాలంటే ముందు చిరునామా కనుక్కుంటాం. కనుక్కోవటానికి ముందు వారి రూపాన్ని మనం మరి ఇలా ఉంటారు అని మనం తెలుసుకుంటాం. అట్లాగనే ఇక్కడ
మరి శంకరుల వారు ముందు అమ్మవారి రూపాన్ని వర్ణించి ఆ అమ్మవారు ఏ ప్రదేశములో ఏ ప్రాంతములో ఎక్కడ ఉంటున్నారు అని ఒక అద్భుతమైనటువంటి భావన చేస్తూ ఉన్నారు. ఈ శ్లోకం సౌందర్య లహరిలో పరమ పవిత్రమైనటువంటి శ్లోకం, అమ్మవారి యొక్క నివాసాన్ని వర్ణిస్తున్నటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని బ్రహ్మాండ పురాణములో కొన్ని వందల శ్లోకాల్లో వర్ణించటం జరిగింది. కొన్ని వందల శ్లోకాల్లో వర్ణించినటువంటి అంశాన్ని, అలాగనే దేవీ భాగవతంలో విస్తృతంగా వర్ణించిన అంశాన్ని కేవలం ఒకే ఒక్క శ్లోకంతో మనకి శంకరుల వారు, అంటే కరుణ అన్నమాట, ఆయన కరుణ అంత మీరు చదవలేరు, తెలుసుకోలేరు అని చెప్పి చిన్న చిన్న సులువైన మార్గాలతో సౌందర్య లహరిలో మనకి ఆ శ్రీ శక్తిని, అట్లానే శ్రీచక్ర వివరాలను, వేదాంత వివరాలను, మంత్రతంత్రాలను సులువుగా మనకు అందిస్తూ ఉన్నారు. ఎక్కడ ఉన్నది అమ్మవారు అని చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఈ శ్లోకం ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ వినబడుతూ ఉన్నా సరే, ఆ శ్లోకం వినటం వల్ల అన్ని దోషాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతున్నటువంటి మాట ఇది. ఎందుకంటే ఈ శ్లోకం ఉంటే మన ఇల్లు అమ్మవారి ఇల్లు అవుతుంది. మనం అమ్మవారి ఇల్లు చేసుకోవాలంటే మన ఒంట్లో అమ్మని ప్రతిష్ఠించి నిరంతర ధ్యానం చేయాలి, తలుచుకోవాలి. అప్పుడు మనకి అన్ని రకాల ఐశ్వర్యాలు లభిస్తాయి. ఆరోగ్యపరమైన కావచ్చు, ఆయుష్పరమైన కావచ్చు, సంపదపరమైన అన్ని రకాల ఐశ్వర్యాలను కలిగించేటువంటి శ్లోకం ఈ సౌందర్య లహరిలోని 8వ శ్లోకం. అమ్మవారి నివాసాన్ని గురించి తెలియజేస్తుంది. సుధా సింధోర్మధ్యే సుర విటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరి చిదానందలహరి. సుధా సింధోర్మధ్యే, అమ్మవారి అడ్రస్, చిరునామా, ఎక్కడ నివాసం ఉంటూ ఉన్నది. వాస్తవానికి మన తర్వాత శ్లోకాల్లో తెలియజేస్తారు, మన శరీరంలోని మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు అమ్మవారే శక్తిని ప్రవహింపజేస్తూ మన శరీరంలోనే ఉన్నట్లుగా చెబుతూ. అయితే ఒక దాంతోపాటుగా అందరి శరీరాల్లో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఒక చోట నివాసం ఉంటారు. ఆ నివాస వర్ణన చేస్తూ ఉన్న సుధా సింధోర్మధ్యే, అమృత సముద్రం. ఏమిటంటే అమృత సముద్రం. సుధ అంటే అమృతం, సుష్టుగా ధరించేది సుధ, అమృత సముద్రం. అది అమ్మ యొక్క లోకం. ఆ లోకం నిండా అమృత స్వరూపమే. ఆ అమృతం అంటే మరణం లేనిదని మనందరికీ తెలుసు. ఆ అమృత స్వరూపం ఎప్పుడూ తేజస్సుతో కాంతిమయంగా ఉండేటువంటిది అమ్మ యొక్క లోకం. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది, అఖండమైన ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఆ సుధా సింధువు, అమృత సముద్రము మధ్యలో. ఎందుకు సముద్రంతో పోల్చాడు మొదట్లోనే అంటే, సముద్రం అది అఖండమైనది, అది అనంతమైనది, సాటి లేనిది. సముద్రంతో తులతూగేది ఇంకొకటి లేదు. అది అనంతం, సముద్రానికి అంతం లేదు. అది అఖండం, దానికి ఖండాలు ముక్కలు ముక్కలుగా విడదీయటానికి వీలు లేనటువంటిది. అందుకని ఆ అమృత సముద్రంతో పోల్చాడు. అమృత సముద్రం మధ్యలో సుర విటపి వాటి పరివృతే. సురలు అంటే దేవతలు. సురాపానం చేసిన వారు సురలు, అంటే అమృతం త్రాగిన వారు దేవతలు. ఆ దేవతల యొక్క వృక్షాలు, వాటిని దేవతా వృక్షాలు 5 ఉన్నవి. దేవతా వృక్షాలు 5: పారిజాతం, సంతానం, కల్పవృక్షణం, హరిచందనం.
ఇలాంటివి 5 మరి కల్పవృక్షాలు ఉన్నాయి. ఆ అమృత సముద్రం మధ్యలో కల్పవృక్షాలతో చుట్టూ ఉన్నాయట. కల్పవృక్షాలు చుట్టూగా ఉన్నాయి. సాధారణంగా మనం ఆకాశం నుంచి చూసినప్పుడు ముందుగా మనకు ఇండ్లు వాటన్నిటికంటే చుట్టూ ఉన్నటువంటి చెట్లు కనపడుతూ ఉంటాయి. అట్లాగా ఇక్కడ వృక్షాలతో పరివేష్టించబడినటువంటి కల్పవృక్షాల చుట్టూ ఉన్నటువంటి మణిద్వీపే, అదేమిటంటే మణిద్వీపం, రత్నాల ద్వీపం అండి. మనకి మణిద్వీప వర్ణనని మనం చదువుతూ ఉంటాం, స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉంటాం. ఆ మణిద్వీపం అది ఎలాంటిది అంటే మణులమయంతో ఉన్నటువంటి దీవి. అది మణుల ద్వీపం. ఎందుకంటే మణి అంటే స్వయం ప్రకాశం, మణి ప్రకాశిస్తుంది. ఇంకొక కొన్ని తన చుట్టూ ఉన్నటువంటి వాటికి వెలుగునిస్తుంది. అది మణి యొక్క లక్షణం. ప్రకాశింపజేస్తుంది, ప్రకాశితంగా స్వయం ప్రకాశంగా ఉంటుంది, ప్రచోదనం చేస్తుంది. అంటే మణి తాను ప్రకాశిస్తుంది, కొన్నిటిని వెలుగు ఇస్తూ ఉంటుంది. అలాంటి మణిద్వీపం చాలా విశాలమైనటువంటిది. అందులో 25 ఆవరణలు ఉన్నాయట. 25 ఆవరణలు అందులో ఉన్నటువంటిది. అలాగా అమృత సముద్రం ఉంది. ఆ అమృత సముద్రం మధ్యలో చుట్టూ కల్పవృక్షాలు ఉన్నాయి. ఆ కల్పవృక్షాల మధ్యలో మణిద్వీపంలో నీపోపవనవతి, నీప చెట్లు అంటే కడిమి చెట్లు, వాటినే మనం కదంబ వృక్షాలు అంటాం. కదంబ వృక్షాల తోట. కల్పవృక్షాల చుట్టూ ఉండగా మధ్యలో మణిద్వీపం ఉంది. ఆ మణిద్వీపం లోపల కడిమి చెట్ల పూదోట ఉన్నది. నీప వృక్షం. సంస్కృతములో నీప అంటే మనం తెలుగులో కడిమి చెట్లు, వాటినే కదంబ వృక్షాలు అంటారు. ఈ కదంబ వృక్షాలు గొప్పతనం ఏమిటంటే ఇవి చాలా మరి ప్రకృతికి, వాతావరణానికి అనుకూలమైనటువంటి ఈ కదంబ వృక్షాలు వీటిని ఏం చెబుతున్నాయి? నీరం పాతీతి నీపహ, నీటిని గ్రహిస్తాడు. ఎక్కువగా నీటిని గ్రహించి మనకి వర్షాల్ని కురిపించేటువంటివి కదంబ వృక్షాలు. అంటే ఆకర్షిస్తుంది. కదంబ వృక్షం ఏం చేస్తుంది అంటే అన్నిటినీ ఆకర్షిస్తుంది. మనకు లభించాల్సిన అన్నిటినీ ఆకర్షించేది కదంబ వృక్షం. అలాంటి కదంబ వృక్షాలున్నటువంటి తోటలో మరి అమ్మవారి ఇల్లు, గృహం చింతామణి గృహే. చింతామణి రత్నాలతో నిర్మింపబడినటువంటి ఇంటి యందు. చింతామణి అంటే అదొక రత్నం, అది కాంతివంతమైనటువంటి రత్నం. చింత అంటే మామూలు అర్థం, మామూలుగా చింత అంటే బాధ, నిశ్చింతగా ఉన్న, ఎప్పుడూ మాకు చింతలేనా అంటూ ఉండదు. కానీ ఇక్కడ చింత అంటే కోరికలను తీర్చేటువంటి మణి చింతామణి. ఒక మణే తీరుస్తుంది, కానీ అక్కడ చింతామణిలతో నిర్మింపబడినటువంటి గృహం. అమృత సముద్రం మధ్యలో చుట్టూ కల్పవృక్షాలు ఆవరించి ఉన్నాయి. ఆ మధ్యలో మణిద్వీపం ఉంది. మణిద్వీపంలో కడిమి వృక్షాలు అంటే కదంబ వృక్షాల తోట ఉంది. ఆ తోటలో నిర్మింపబడినది చింతామణులతో నిర్మింపబడిన ఇల్లు. ఆ ఇంట్లో శివాకారే మంచే అంటే శివాకారములో శక్తి రూపమైనటువంటి మంచమునందు, త్రికోణాకారములో ఉన్నటువంటి మంచమునందు పరమ శివపర్యంక నిలయాం, ఆ మంచం మీద బల్ల ఉన్నది. ఆ బల్ల మీద పరమశివుడు కూర్చొని ఉన్నాడు. ఆ కూర్చున్నటువంటి పరమశివుడి యొక్క పర్యంక ఒడిలో నిలయాం, ఒడిలో కూర్చొని ఉన్నది అమ్మవారు.
మంచె అంటే మంచము, అంటే మంచం అంటే 4 కోళ్ళు ఉన్నటువంటిది మంచం. తదుపరి అంటే తర్వాత వచ్చినటువంటి శ్లోకాల్లో ఆ మంచాన్ని గురించి కూడా వర్ణించడం జరిగింది. ఆ మంచానికి ఉన్నటువంటి 4 కోళ్ళుగా మరి బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, మహేశ్వరుడు. అంటే మనకి మామూలుగా మొదట్లోనే మనం చెప్పుకున్నాం, పరమేశ్వరుడు వేరు, తర్వాత రుద్రుడు, మహేశ్వరులు, సదాశివులు వేరు. వీరికి అతీతులైనటువంటి వాడు పరమేశ్వరుడు, అమ్మవారి యొక్క భర్తగా భావింపబడి సౌందర్య లహరిలో వర్ణించబడింది. 4 కోళ్ళుగా ఉంటే మధ్యలో బల్లగా సదాశివుడుంటే ఆ సదాశివుడి మీద, ఆ బల్ల మీద కూర్చున్నటువంటి వాడే పరమశివుడు. ఆ పరమశివుడు ఆయన ఎవరయ్యా అంటే ప్రపంచానికి అతీతమైనటువంటి ఈశ్వరుడు ఆయన పరమశివుడు. ఈ ప్రపంచానికి అతీతమైనటువంటి వాడు ఆయనే సత్ అన్నమాట, శాశ్వతుడు, సచ్చిదానంద రూపం అని మనం తరచూ వింటూ ఉంటాం మాటల్లో, గ్రంథాల్లో ఉండవు. సచ్చిదానంద రూపం, సత్ అంటే శాశ్వతుడు, ఆయన ఎవరయ్యా అంటే శివుడు, పరమశివుడు. ఇక చిత్ అంటే శక్తి, చైతన్య ప్రవాహం, ఆమె ఎవరయ్యా అంటే అమ్మవారు. ఆ సచ్చిదానంద రూపం అంటే అమ్మవారు అయ్యవారు కలిసినటువంటి ఆ అర్ధనారీశ్వర రూపం అన్నమాట. ఆ పరమశివుడి యొక్క ఒడిలో కూర్చుని ఉన్నటువంటి అలాంటి చిదానంద లహరి, సౌందర్య లహరిలో మధ్య మధ్యలో మనకి చిదానంద లహరి, ఆనంద లహరి, పరమాహ్లాద లహరి అనేటువంటి మాటలు, ఈ మాటల్లో శంకరులు బీజాక్షరాలని నిక్షిప్తం చేయటం జరిగింది. ఇందులో లహరీం అన్నప్పుడు హురీం అనేటువంటి బీజాక్షరం. ఈ బీజాక్షరాల్ని మనం పఠించినా పఠించకపోయినా వాటిని గురుముఖత నేర్చుకోవాల్సి ఉంది కాబట్టి వాటిని ఉపాసనా రూపంలో మనం మరి పలకవలసి ఉన్నది కాబట్టి అది మనం చేతకాకపోయినా చక్కగా ఈ శ్లోక రూపంలో అయినా సరే అమ్మవారి యొక్క మహిమను మనం, ఆమె శక్తిని మనం చక్కగా తలుచుకుంటూ చదువుకుంటూ ఆనందాన్ని పొందవచ్చు. అలాంటి ఆ పరమశివుడి యొక్క ఒడిలో ఉన్నటువంటి చిదానంద లహరి ఆమె ఎవరయ్యా అంటే చిత్ ఆనంద లహరి, చైతన్య ప్రవాహము. సృష్టిలో సకల ప్రాణుల్లో ఉన్నటువంటి చైతన్యమే అమ్మవారు. ఆ చైతన్యమే లేకపోయినట్లయితే ఎవరికి జీవం ఉండదు, చేతనం ఉండదు, అందరూ జడులుగానే ఉంటారు. అలాంటి చిదానంద లహరిని భజంతి త్వాం ధన్యాః కతిచన, ఆ అమ్మవారిని ఎవరు చేరుకుంటున్నారంటే కతిచన, ఎక్కడో కోట్లల్లో ఒకరిద్దరు మాత్రమే భజంతి, ఆ చిదానంద లహరిని సేవించుచున్నారు. యోగ మార్గం ద్వారా కానీ భక్తి మార్గం ద్వారా కానీ రామకృష్ణ పరమహంస లాంటి వారు, కంచి కామకోటి పీఠాధిపతి, నడిచే దైవం చంద్రశేఖర సరస్వతి లాంటి వారు, అలాంటి వారు మహానుభావులు ఆ చిదానంద లహరిని సేవించుతూ ఉన్నారు. సాధారణంగా మనకి 4 భగవంతుడు 4 లోకాలు మనకు కల్పిస్తారు అని చెబుతూ ఉంటారు. వాటినే సారూప్యము, సాలోక్యము, సామీప్యము, సాయుజ్యము. సారూప్యము, సాలోక్యము, సామీప్యము, సాయుజ్యము, ఈ 2 శ్లోకాల్ని మనం కలిపి చూడవలసినటువంటిది. సారూప్యం అంటే అమ్మవారిని రూపం, మనం ఆ రూపాన్ని మరి ధ్యానించటం వల్ల మనకి అమ్మవారు ఆ రూపంతో మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. అందుకనే మనకి ఇంతకుముందు చెప్పుకుంటే శ్లోకంలో కొడత్ కాంచీదామా, అక్కడ మనకి సారూప్యం సిద్ధిస్తుంది. ఇక సాలోక్యం, అమ్మవారి లోకానికి చేరుకోవటం. ఈ శ్లోకములో సుధాసాగర మధ్యే, ఎక్కడ ఉన్నది అమ్మ, సుధా సింధోర్ మధ్యే అమ్మవారి యొక్క లోకానికి మనం చేరుకోగలుగుతాం. అట్లా అమ్మ మనకి సాలోక్యాన్ని ఇస్తుంది. సామీప్యం దగ్గరకు కూడా తీసుకువెళ్తుంది. సామీప్యం అంటే మరి
శివపర్యంక నిల శివాకార మంచే అంటే శివాకారంలో ఉన్నటువంటి మంచం దగ్గరికి మనం వెళ్ళవచ్చు అమ్మవారి అనుగ్రహిస్తే. చిట్ట చివరిది సాయుధ్యం. సాయుధ్యం అంటే అమ్మవారిలో లీనమైపోవటం, కలిసిపోవటం, తనలో కలుపుకోవటం. ఈ తనలో కలుపుకోవటం ఎలాంటిది అంటే నది సముద్రములో కలిసిపోవటం. నది సముద్రంలో కలిసిన తర్వాత ఇది నది ఇది సముద్రం చెప్పలేం కదా, అట్లాగా సముద్రంలో కలిసిపోవటం అనేది సాయుధ్యం లాంటిది. భగవంతుడు భక్తులను తన బిడ్డలను అమ్మవారు తన బిడ్డలను అనుగ్రహించే విధానం ఈ రకంగా సారూప్య సాలోక్య సామీప్య సాయుధ్యములు ఈ 2 శ్లోకాల్లో మనకి చక్కగా వివరించటం జరిగింది. లలితా సహస్రనామాల్లో సుధాసాగర మధ్యస్థ, సుధాసాగర మధ్యస్థ, అలాగనే కదంబ వనవాసిని. లలితా సహస్రనామాల్లో ఈ నామాలు వస్తాయి. కదంబ వనవాసిని, చింతామణి గృహాంతస్థ, పంచబ్రహ్మాసన స్థిత, అలానే శివకామేశ్వరాంకస్థ, శివా స్వాధీన వల్లభ. శివకామేశ్వరాంకస్థ, కామేశ్వరుడి యొక్క అంకములో, అంకం అంటే ఒడి. చిత్కలానంద కలిక, చిత్కలానంద కలిక అమ్మవారి నామం లలితా సహస్రనామం. ఇక్కడ చిదానంద లహరి మనం చెప్పుకున్నాం. శంకరుల వారు, శంకర భగవత్పాదులు అనేక గ్రంథాలకి భాష్యాలు రచించటం జరిగింది. బ్రహ్మసూత్రాలకి, ప్రస్థానత్రయానికి, భగవద్గీతకు, అదేవిధంగా విష్ణు సహస్రనామానికి. అయితే లలితా సహస్రనామానికి భాష్యం రాయకపోవటం వల్ల ఈ రూపములో సౌందర్య లహరి రూపములో మనకి అందించటం జరిగింది. ఆ సహస్రనామాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క నామానికి సంబంధించిన శ్లోకాలు మనం ప్రస్తుతం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ రకంగా అమ్మవారి నివాసాన్ని గురించి అద్భుతంగా వర్ణించటం జరిగింది. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. శక్తిని ఆరాధించేటువంటి పద్ధతిని శాక్తేయం అంటారు. మన భారతీయ సంప్రదాయంలో, హిందూ మతంలో, సనాతన ధర్మంలో 6 మతాలు: శాక్తేయం, శైవం, వైష్ణవం, గాణపత్యం అంటే గణపతిని పూజించడం, అదేవిధంగా సౌరం సూర్యుణ్ణి పూజించటం, అలాగనే మరి సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం, స్కందుణ్ణి పూజించటం, కార్తికేయులు. ఇలాగా 6 మతాల్లో కూడా వివిధ పూజా విధానాలు, ఆచార వ్యవహారాలు ఉన్నాయి. అందులో అమ్మవారిని పూజించేటువంటి విధానంలో మంత్రతంత్రాదులతో వేదకాలము నుంచి కొన్ని వేదాల్లో కూడా కొన్ని పద్ధతులు మరి ఉన్నవి. ఉపాసన చేసేటువంటి వాళ్ళల్లో 2 రకాలుగా ఉన్నారు: కౌళము, సమయ పద్ధతి. సమయము, కౌళము. సమయము అంటే ఈ సౌందర్య లహరిని మరి శంకరాచార్యుల వారు సమయాచార పద్ధతులు రచించటం జరిగింది. శంకరుల వారు ఆయన కాలములో అవైదికాలని ఖండించటమే కాకుండా వైదిక మతానికి విరుద్ధంగా మాట్లాడేటటువంటి వారిని పాదయాత్ర చేసుకుంటూ ప్రతి చోట తన శక్తియుక్తులతో, అద్భుతమైనటువంటి వాగ్ధాటితో వారందరినీ ఓడించటమే కాకుండా అప్పటికి ఆనాటి కాలములో వేద ప్రతిపాదితమైనటువంటి ధర్మములో ఉన్న అనాచారాలని కూడా ఆయన ఖండించటం జరిగింది. అందులో భాగంగానే ఆయన అన్ని సమయాచార పద్ధతిలో మరి ఈ గ్రంథాలు రాయటం జరిగింది. సమయాచారం అంటే అమ్మవారిని హృదయములోనే ప్రతిష్ఠించుకొని సాత్వికంగా ఆరాధన చేయటం.
సాత్వికమైనటువంటి జపము, ధ్యానము, మరి స్తుతి, ఈ పద్ధతిలో పూజ చేయటం అనేది సమయాచార పద్ధతి. ధ్యాన రూపములో అమ్మవారిని హృదయములో ప్రతిష్ఠించుకొని పూజలు చేయటం, ధ్యానించటం. కౌల పద్ధతి తద్విరుద్ధమైనటువంటిది. తమ కోరికలను నెరవేర్చుకోవటం కోసం రకరకాల వారు తంత్రాలను ఉపయోగిస్తూ కొన్నిసార్లు జంతు బలులు కానీ ఇట్లాంటివి, వీటిని మరి శంకరాచార్యులు వారు ఖండించటం జరిగింది. ఇప్పటికి కూడా మనకి యూట్యూబ్ మాధ్యమాల ద్వారా కొన్ని మనకి తెలుస్తూ ఉన్నవి. కామాఖ్య దేవాలయంలో కొన్ని చోట్ల, ఇట్లాంటి చోట్ల అది తంత్ర విద్య, వారు కౌలులు. కానీ శంకరాచార్యులు వారు సమయాచారంలో, అందుకనే లలితా సహస్రం సమయాచార తత్పరా అనేటువంటి నామం. సమయాచారానికి, సమయాచారాన్ని ఇష్టపడేటువంటి తల్లి ఆ లలితాంబ అనేటువంటి. అట్లాగా ఇక్కడ సమయాచారంతో ఈ మనకి సౌందర్య లహరిని వర్ణించటం జరిగింది. తదుపరి అమ్మవారు మన శరీరం నిండా ప్రతి మానవుడి యొక్క ప్రతి ప్రాణికోటి శరీరములు ఏ రకంగా నివసించి ఉన్నదని తెలియచేస్తూ ఉన్నాడు. అద్భుతం. మనకి చక్కగా ఈ శరీరంలో యోగ విద్యకు సంబంధించినటువంటి వారికి బాగా తెలుసు. మన శరీరం షట్చక్రాలతో నిర్మితమై ఉన్నదని. ఈ యోగ విద్యలో ధ్యానం చేసేటువంటి వాళ్ళు కుండలిని మేలుకొందని. ఈ కుండలిని అసలు ఏమిటి? కుండలిని ఇది ఎక్కడ ఉంటుంది? ఈ వివరాలని మనకు తెలియచేస్తూ ఉన్నారు 9వ శ్లోకంలో. మహీం మూలాధారే కమపి మణిపూరే ఉతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశం ఉపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసి సహ రహసి పత్యా విహరసి. పరమశివుడితో కూడినటువంటి అమ్మవారు మన శరీరములో నిరంతరం విహరిస్తూ ఉన్నదట. ఎక్కడెక్కడ విహరిస్తూ ఉన్నది? మహిమూలాధారే. మానవుణ్ణి పంచజనుడు అంటారు. పంచజనుడు అంటే మన శరీరం పంచభూతాలతో నిర్మితమై ఉన్నది. మన శరీరములో పృథ్వీతత్వం ఉంది. పృథ్వీ అంటే భూమి, నేల. అందుకని మట్టిలో గలిసిపోయాడంట. మనలో నేలతత్వం ఉంది, వాయుతత్వం ఉంది. వాయువు వ్యానాపాన ఉదాన వ్యానాలు అంటాం. అలాగ గాలి వెళ్తూ ఉంటుంది. అగ్నితత్వం ఉంది. అగ్ని లేనిదే మన జీర్ణశక్తి ఉండదు. దీన్ని జఠరాగ్ని అంటాం. అలాగనే ఆకాశం శూన్యతత్వం ఉంది. ఆకాశం అంటే శూన్యం. జలం, నీరు. మన శరీరంలో ఎక్కువ శాతమే నీరు. ఎందుకంటే భూగోళంలో కూడా ఎక్కువ శాతం నీరే ఉంది. అది మనందరికీ తెలుసు. అట్లాగా పంచభూతాలతో నిర్మితమై ఉన్నది మానవ శరీరం. అలాగా ఆ నిర్మింపబడినటువంటి మానవ శరీరంలో మహీం మూలాధారే మన జననేంద్రియముల ప్రాంతములో, అంటే నడుముకి కొంత క్రింది భాగములో ఉన్నటువంటి చక్రం మూలాధార చక్రం. మూలమైన ఆధారం. అది మొట్టమొదటిది మూలాధార చక్రం. అంటే నడుముకి బాగా కింది భాగములో ఉండేది మూలాధారం. అది ఆ మూలాధారములో మహీం భూతత్వం ఉంది. అటు తర్వాత అక్కడి నుంచి పైకి వచ్చి కమపి, మూలాధారం తర్వాత ఉండేది రెండవది స్వాధిష్టాన చక్రం అంట. స్వాధిష్టానం అంటే ఒక రకంగా నడుము భాగములో ఉండేటువంటిది స్వాధిష్టానం. ఇక్కడ అగ్నితత్వం. స్వాధిష్టానములో అగ్నితత్వం. ముందు మూలాధారము నుంచి బయలుదేరి స్వాధిష్టానంలో మూలాధారములో ఉన్నటువంటి మట్టి తత్వాన్ని విడిచిపెట్టి
స్వాధిష్టానములోకి వెళ్ళి అక్కడ అగ్నితత్వాన్ని కూడా విడిచి అక్కడి నుంచి మణిపూరే కమపి, మణిపూరములో జలతత్వం. మణిపూరకం అంటే బొడ్డు, నాభి ఉన్నది మణిపూరక చక్రం, కింద ఉన్నది మూలాధారం, అటు తర్వాత స్వాధిష్టానం, స్వాధిష్టానానికి పైన ఉన్నది నాభి అందు బొడ్డు ఉన్నది మణిపూరకం. ఈ మణిపూరకం ఇదేమిటంటే అగ్నితత్వం. స్వాధిష్టానం అగ్ని, తర్వాత మణిపూరకం, తర్వాత ఉతవహం స్థితం స్వాధిష్టాని, అగ్ని స్వాధిష్టానం చెప్పుకున్నాం. కమపి అంటే జలం మణిపూరకం. ముందు మట్టి, తర్వాత అగ్ని, తర్వాత నీరు, అటు తర్వాత హృది మరుతం. హృదయములో ఉన్నటువంటి చక్రాన్ని అనాహత చక్రం అంటాం. 4వ చక్రం అనాహత చక్రం హృదయ స్థానములో ఉంటుంది. మూలాధారము నుంచి స్వాధిష్టానానికి వచ్చి, అక్కడి నుంచి స్వాధిష్టానము నుంచి మణిపూరానికి వెళ్ళి, మణిపూరము నుంచి మరి అనాహత చక్రానికి వెళ్ళి, అటు తర్వాత ఆకాశం ఉపరి. హృదయములో అనాహత చక్రములో వాయుతత్వాన్ని విడిచిపెట్టి ఆకాశతత్వాన్ని ఉపరి విశుద్ధ చక్రం అంటే, విశుద్ధ చక్రం అంటే గొంతు, విశుద్ధి అంటే గొంతు. మూలాధారము నుంచి బయలుదేరి విశుద్ధి చక్రాన్ని, ఆకాశతత్వముతో ఉన్న విశుద్ధ చక్రాన్ని కూడా వీడి మనోపి భ్రూమధ్యే, ఈ భ్రూమధ్యములో ఉండేటువంటి చక్రం ఆజ్ఞాచక్రం. దాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. ఆజ్ఞాచక్రం మనస్సును కూడా వీడి సకలమపి భిత్వా కులపదం, అక్కడ అన్నిటినీ విడిచిపెట్టి సుషుమ్నా మార్గములో భేదించుకొని సహస్రారే పద్మే సహరహసి, మానవు సహస్రారములో ఉన్నటువంటి, సహస్రారం అంటే మెదడు భాగములో ఉన్నటువంటి స్వామి వివేకానంద మహానుభావుడు, శంకరులంతటి వారు స్వామి వివేకానంద. భరతమాత అంటే ఆయన పులకరించిపోతారు. విదేశాల నుంచి తిరిగి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా సముద్రములో దిగి ఆ నేల మీద పొరలాడుతారు అన్నమాట. సాష్టాంగ ప్రణామం చేస్తారు ఈ మట్టికి, భరతమాతకి. అంతా ఆయన ఆ వివేకానంద ఈనాటికి కూడా సశరీరంతో లేనప్పటికీ కోట్లాది మందిని, భారతీయుల్ని ప్రభావితం చేస్తూ ఉన్నారు స్వామి వివేకానంద. ఆయన మరణం కూడా ఒకనాడు ధ్యానం చేస్తూ శిష్యులకు తెలియచేశారు. ఈరోజు నా మరణం తెలియచేసి, ఆయన నన్నెవరు ఇబ్బంది పెట్టకుండా ధ్యానం చేసుకుంటూ, ఆయన ధ్యానం చేస్తూనే సహస్రారం నుంచి, ఇక్కడి నుంచి మరి రక్తపు బిందువులు, రక్తం కారుతూ ఉండగా శరీరాన్ని విడిచిపెడతారు. సహస్రారం అది ఛేదన, అది మహాయోగులకు మాత్రమే సాధ్యమైనది. అలాగా సహస్రారములో భర్తతో కలిసి పత్య అంటే పరమేశ్వరుడు, పరమశివుడితో కలిసి విహరిస్తూ ఉన్నావు కదమ్మా. ప్రతి ఒక్క మానవ కోటి అందు, మానవుడి యొక్క శరీరములో ఈ చక్రాల రూపములో ఉంటూ ఉన్నావు. మళ్ళీ నువ్వే కిందికి వచ్చి కుండలిని జాగృతం చేస్తున్న, కుండలిని శక్తి అంటే మనకి మూలాధార చక్రములో ఉంటుంది. కుండలిని చుట్టుకున్నటువంటి పాము చుట్టుకున్నటువంటి, అంటే అందుకనే మనకి చెబుతూ ఉంటారు, సుబ్రహ్మణ్యుడు అంటే ఎవరో కాదట, ఆ కుండలిని శక్తే, మనలో ఉన్న కుండలిని శక్తే సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు. మూలాధారములో ఉన్నటువంటిది కుండలిని శక్తి, అది మేలుకుంటుంది. సాధారణంగా మామూలు మనుష్యులకైతే ఆ శక్తి మరి కింద ఉంటుంది. అయితే అది పైకి వెళ్ళి
సహస్రారములోకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేది ఎవరికైనా అంటే అది యోగులకు మాత్రమే సాధ్యమవుతుంది. పైనుంచి కిందికి ప్రవహించటం కాకుండా కిందనటువంటి కుండలిని శక్తి మేల్కొని మళ్ళీ పైకి పోయి సహస్రారంలో చేరుకొని మళ్ళీ దిగువకు వచ్చేది అది యోగులకు, అమ్మవారి అనుగ్రహం కలిగినటువంటి వారికి మాత్రమే సాధ్యమవుతుందని తెలియజేస్తున్నారు. ఈ రకంగా మన శరీరములో ఉన్నటువంటి అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉన్నారు ఈ శ్లోకము. మహీమూలాధారే కమపి మణిపూరే తవహం స్థితం స్వాధిష్టాని హృది మరుతమాకాశం ఉపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం. కులపథం అంటే కుండలిని. సహస్రారే పద్మే రహసి పద్మే సహ రహసి పత్యా విహరసే. మరి దీనికి సంబంధించి లలితా సహస్రనామములో కుండలిని చంద్ర విద్యా సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి తటిల్లిత షట్చక్రోపరి సంస్థిత అని మరి లలితా సహస్రం షట్చక్రోపరి సంస్థిత, షట్చక్రాలకు అవతల ఉన్నటువంటిదిగా మరి చెప్పబడింది లలితా సహస్రనామంలో. తదుపరి శ్లోకములో తర్వాతి శ్లోకములో మనకి ఆ కుండలినిలో ఎలా జాగృతం అవుతున్నదో, ఎలా నిద్రిస్తూ ఉన్నదో అమ్మవారు తెలియచేస్తూ ఉన్నారు. సుధాధారాసారై చరణ యుగలాంతర్విగలితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహస అవాప్య స్వాం భూమిం భుజగ నిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. అమ్మా సుధాధారాసారై చరణ యుగలాంతర్విగలితై. అమ్మా భగవతి, నీ పాదపద్మాలు, చరణ యుగములంటే పాదపద్మాల ఆ జంట నడుము నుండి జాలువారేటువంటి అమృతధార వర్షలతో 72,000 నాడులను తడుపుతూ ఉన్నది. మన శరీరములో 72,000 నాడులు ఉన్నాయి. ఆ నాడులన్నిటినీ ఎల్లవేళలా తడుపుతున్నది ఎవరై అంటే అమ్మవారు. ఆ అమ్మవారు సహస్రారములో ఉన్నటువంటి చంద్రుణ్ణి వీడి, అది చంద్రుడి యొక్క స్థానం, అక్కడికి వీడి సర్పములాగా మళ్ళా కుండలాకారముగా గావించి తామర బొడ్డు నడుము నుండి సన్నటి రంధ్రం వలె నువ్వు కుండలిని శక్తిలాగా నిద్రిస్తున్నావమ్మా అని ఇందాక శ్లోకానికి మళ్ళా ఇక్కడ వివరణ తెలియచేస్తూ ఈ శ్లోకములో కుండలిని శక్తిగా మన శరీరములో నిద్రిస్తూ ఉన్నది ఎవరయ్యా అంటే అమ్మవారే. 72,000 నాడుల్ని తడుపుతూ ఆమె కుండలిని రూపంగా ఉంటూ ఉన్నది అని తెలియచేస్తూ ఉన్నారు. అటు తర్వాత మనకి ముఖ్యమైన శ్లోకాల్ని, మనకి సమయాన్ని బట్టి ముఖ్యమైన శ్లోకాల్ని మాత్రం చెప్పుకుందాం. ఈ చెప్పబోయేటువంటి శ్లోకం దీన్ని సారస్వత సిద్ధి అంటారు. ఇది కూడా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఈ సారస్వత సిద్ధి అంటే వాక్ శక్తి. ఎవరికైనా ముఖ్యంగా విద్యార్థులకు, పిల్లలకు చిన్నతనంలో మాటలు రానటువంటి వారికి, మాటలు రాకపోతే మరి ఎట్లా ఏ విధంగా పలుకుతారండి అంటే కనీసం వినిపించటం చేతైనా మనం చదవటం చేతమైనా సరే అంత శక్తివంతమైన శ్లోకంగా ఈ సారస్వత సిద్ధిగా ఈ శ్లోకాన్ని మనకి వ్యాఖ్యాతలు, పండితోత్తములు తెలియచేస్తూ ఉన్నారు. అలాంటి గొప్ప శ్లోకం. ఇందులో అమ్మవారిని సరస్వతీ రూపిణిగా భావిస్తూ శంకరాచార్యులు వారు కీర్తిస్తూ ఉన్నారు. ఒక్కొక్క శ్లోకములో ఒక్కొక్క రకంగా అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించటమే సౌందర్య లహరి. శరజ్యోత్స్నా శుద్ధాం
శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకరాం సకృన్నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్ష మధురిమ ధురీనా ఫణితయః శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం. ఓ భగవతి, శరజ్యోత్స్నా శుద్ధ. మళ్ళీ ఇంకొకసారి అమ్మవారి ముఖాన్ని శరత్కాలము నుండి నిండు పున్నమి నాటి చంద్రుడితో పోలుస్తూ ఉన్నారు. అలాంటి తెల్లటి రూపం అమ్మవారి రూపాన్ని కాళీమాత అయితే నల్లగా, లలితాంబికను ఎర్రగా, సరస్వతీమాత అయితే తెల్లగా వర్ణించటం పరిపాటి. ఇది కవి సమయం అని మనకు తెలుసు. అట్లాగా ఇక్కడ అమ్మవారు ఎట్లా ఉందంటే శరదృతువునందని పున్నమ వెన్నెల పోలిన తెల్లటి కాంతితో శశియుత జటాజూట మకుటాం అంటే చంద్రుణ్ణి కిరీటంగా కలిగి నిండైనటువంటి జుట్టుతో కూడి బాలచంద్రుణ్ణి సిగలో ధరించినటువంటి, ఒక చేతిలో వరత్రాసత్రాణ, ఒక చేతిలో వరద ముద్రను, ఒక చేతిలో అభయముద్రను ధరించి ఉన్నది. స్ఫటిక ఘటికా పుస్తకరా, ఇంకొక చేతిలో స్ఫటిక మాలను, స్ఫటిక మాలలంటే అక్షరాల మాలను ధరించి, ఇంకొక చేతిలో పుస్తకరా, పుస్తకాలంటే జ్ఞానానికి చిహ్నం, పుస్తకాలను ధరించి ఉన్నది. అలాంటి అమ్మవారిని సకృన్నత్వా, ఎవరైతే ఒక్కసారి నమస్కారం చేసినట్లయితే అలాంటి వారికి కథమివ సతాం సన్నిధదతే మధు క్షీర ద్రాక్ష మధురి మధురీనా ఫణితయః. ఒక్కసారి ఆ అమ్మవారిని స్తుతించినట్లయితే, నతులు చేసినట్లయితే, నతులు అంటే స్తోత్రాలు చేసినట్లయితే, మధు అంటే తేనె, క్షీరం పాలు, ద్రాక్ష ద్రాక్షతో సమానమైనటువంటి మాధుర్యముతో కూడిన వాక్కులు లభించకుండా ఉంటాయా? మధుర వాక్కులు వారికి లభిస్తాయి. వారు సత్కవులవుతారు, వారు మంచి వాక్శుద్ధి కలిగిన వారు అవుతారు, వారు మంచి ఉపన్యాసకులు అవుతారు, వక్తలవుతారు. అలాంటి శక్తి ఆ అమ్మవారిని స్తుతిస్తే ఒక్కసారి స్తుతించినా కలుగుతుంది. మధు అంటే తేనె, అంటే ఆస్వాదించేటట్లుగా ఇక్కడ మనకి మాటలో విధానం కూడా మనకి ఇందులో తెలియపరుస్తున్నారు శంకర భగవత్పాదుల వారు. మాట్లాడేటువంటి మాటలు ఆస్వాదించేటట్లుగా ఉండాలి, ఎదుటివారు చక్కగా గ్రహించేటట్లుగా, ఎదుటివారు మరి ఆనందాన్ని పొందేటట్లుగా మధురంగా ఉండాలి. అందుకని తేనెతో పోల్చాడు. తర్వాత క్షీరం పాలు. పాలు ఎందుకయ్యా అంటే స్వచ్ఛంగా, మాట స్వచ్ఛంగా ఉండాలంటే హృదయములో ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉండాలి. దాన్ని చెప్పాలంటే మనసా వాచ కర్మణ త్రికరణాల శుద్ధిగా వాక్కు ఉండాలి. మూడవది మధురిమ, ద్రాక్ష పాకంలాగా ఉండాలి మాటలు. మనం మాట్లాడే మాటలు ఎదుటివారికి అర్థమయ్యే రీతిలో ఉండాలి. కానీ మనకు పాండిత్యం ఉన్నది కదా అని ఏదేదో మాట్లాడితే దాన్ని ద్రాక్ష పాకం అనం, దాన్ని నారికేల పాకం అంటాం. కొబ్బరిలాగా గట్టిగా ఉంటుంది. ద్రాక్ష పాకం లాంటి ఆ మధుర వాక్కులను అమ్మ అనుగ్రహిస్తుంది ఎవరైతే ఈ రూపాన్ని స్తుతిస్తే. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం సకృన్నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీర ద్రాక్ష మధురి మధురీనా పండితయా. ఒక్కసారి నీకు నమస్కారం చేస్తేనే కవిత్వం అబ్బుతుందమ్మా. ఒకవేళ మరి అలాగ నీకు నమస్కారం చేయనట్లయితే ఆ కవులకు ఇలాంటి మాధుర్యమైనటువంటి వాక్కులు ఎలా లభించి ఉండేవమ్మా అంటే, సత్కవులు కవి పొంగవులు అందరూ నీ స్తుతి చేసిన వారేనమ్మా
అని తెలియచేస్తూ ఉన్నారు. ఇంకొకటి, సౌందర్య లహరిలో మంత్రతంత్ర విద్యలతో పాటు కొన్ని అద్భుతమైనటువంటి మరి రహస్యాలు కూడా ఉన్నాయని చెప్పుకున్నాం. వాటిల్లో ఒక అద్భుతమైనటువంటి సకల ప్రాణుల్ని కూడా రక్షించేటువంటి, విషసర్పాల నుంచి మానవుల్ని కాపాడేటువంటి ఒక శ్లోకం 20వ శ్లోకంగా, దీన్ని సర్ప విషశాంతి శ్లోకంగా తెలియజేస్తుంది. ఇటీవలనే సౌందర్య లహరి చదువుతున్న సమయంలోనే మనకి యూట్యూబ్లో మరి ఒక వయోవృద్ధులు, సుమారు 70-80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు తెలుగువారే, తెలుగులోనే వారు తెలియచేశారు. వారు తమిళనాడులో ఉంటున్నప్పుడు చెన్నై నగరంలో ఉన్నారట. ఆ ఉంటున్న సమయంలో ఒక వ్యక్తి, ఒక పండితుడు, ఆయన మంచివాడు, సజ్జనుడైనటువంటి వాడు, ఆయన దగ్గరికి 100 మంది వెళ్తూ ఉండేవారు. ఈయన ఇంటి నుంచి గమనిస్తూ ఉండేవాడు. ఎందుకు వెళ్తున్నారంటే ఆయనకు తెలిసింది, ఆయన దగ్గరికి ఈ పాము కాటు, తేలుకాటు గురైనటువంటి వారు వెళ్తూ ఉండేవారు. ఆయన ఏదో బయటికి తెలియచేయకుండా ఒక మంత్రంలాగా చదివి ఒక విభూతి లాంటిది ఇచ్చేవాడట. ఆ పాము కాటు వెంటనే తక్షణమే ఆ విషం నుంచి బయటపడేవాళ్ళట. 100లాది మందిని ఆయన ఆ చెన్నై నగరంలో నివసించినప్పుడు చూశాడట. తదనంతర కాలంలో ఆయన గ్రహించింది ఏమిటంటే, వాళ్ళ నాన్నగారు, తర్వాత తెలుసుకున్నారట వారు, వాళ్ళ నాన్నగారు నిత్యం సౌందర్య లహరిని పఠించేవారట. అప్పుడు ఆయనకి అనిపించింది, ఓహో, ఈయన చెప్తున్నటువంటిది ఆ మంత్రం, పాము మంత్రం సౌందర్య లహరిలోని శ్లోకమై ఉంటుంది అని అనుకున్నారట. తర్వాత ఆయన ఆ సౌందర్య లహరి శ్లోకాన్ని గ్రహించారు. అది 20వ శ్లోకంగా మనకి వ్యాఖ్యాతలు, మహానుభావులు, ప్రవచనకర్తలు కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఇది సర్ప విషశాంతి శ్లోకం. కిరంతీమంగేభ్యః కిరణ నికురంబామృతరసం రుదిత్వామాధత్తే హిమకర శిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపయవ జ్వరప్లుష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధాధారశిరయా. సర్ప విషశాంతే కాకుండా తీవ్రమైనటువంటి జ్వరాలను కూడా తొలగిస్తుందని ఈ శ్లోకములో చెప్పటం జరిగింది. అమ్మా, నీ అంగేభ్య కిరణ అంటే నీ కరచరణాదుల నుండి ప్రసరిస్తున్నటువంటి కిరణాలు, అవి అమృత రసాన్ని వర్షిస్తున్నటువంటి నిన్ను ఎవరైతే, ఏ సాధకుడైతే, ఎవరైతే భక్తితో, లేదా ఉపాసకుడు కావచ్చు, జపం చేసేవాడు కావచ్చు, ఎవరైతే చంద్రకాంతమణి నిర్మితమైన దేహము గల ప్రతిమ వలె, అంటే స్వచ్ఛమైన మనస్సుతో హృదయమునందు గనక ప్రతిష్ఠించుకుంటే, ఆ సాధకుడు, ఆ భక్తుడు, ఆ బిడ్డడు, అమ్మగా భావించి పూజించిన ఆ బిడ్డడు విషసర్పాల దురహంకారాన్ని పక్షులకు రాజైన గరుత్మంతుడు ఏ విధంగా శాంతింపచేస్తాడు, ఆ పాములను అణిచివేస్తాడు, అలాగనే జ్వరబాధతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి రోగులను నీవు అమృత తుల్యమైనటువంటి చల్లటి చూపు చేత నువ్వు తొలగిస్తావమ్మా. గరుత్మంతుడు ఎలాగైతే విషపూరితమైన పాములను అణిచివేస్తాడో, అదేవిధంగా నీ అమృతమైనటువంటి చల్లని చూపుల చేత నీవు జ్వర బాధలని, అనారోగ్యాన్ని, వ్యాధులని తొలగించి నీవు వారికి హాయిని, సుఖాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నావమ్మా. సుమారు అంటే 4 దినములకు వచ్చేటువంటి జ్వరాల్ని కూడా క్షణములో నాశనం చేయుచున్నాడు. 2వ గరుడు వలె నాశనం చేయగలుగుతున్నాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. దీన్ని
గరుడ ధ్యాన యోగ ప్రభావంగా తెలియచేస్తూ ఉన్నారు. ఈ శ్లోకాన్ని అంత శక్తి కలిగినటువంటిది ఈ శ్లోకం. దీన్ని ఆ అమ్మవారిని స్తుతించేటువంటి వారు కూడా ఈ శ్లోకాన్ని పఠించి జ్వరాలని సర్ప విష శాంతిని కలిగిస్తూ ఉన్నారమ్మా నీ యొక్క అనుగ్రహం చేత. తదుపరి సౌందర్య లహరి అనే పేరుతో ఉన్నటువంటి ఈ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఆ సౌందర్య లహరి అనేటువంటి పేరును ఉంచినటువంటి ఈ శ్లోకం కూడా ఇందులో ముఖ్యమైనటువంటిది. తనోతు క్షేమం సస్తవ వదన సౌందర్య లహరి పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి వహంతే సింధూరం ప్రబల కబరీ భారతిమిర ద్విషాం బృందై బందీకృతమివ నవీనార్క కిరణం. తనోతు క్షేమం సస్తవ వదన సౌందర్య లహరి. లహరి అన్నప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా హ్రీం అనేటువంటి బీజాక్షరాన్ని ఇందులో ఉంచటం జరిగింది. అమ్మా పరమేశ్వరి, నీ యొక్క ముఖలావణ్యం పొంగుచు అంటే ముఖము యొక్క అందం. వదన సౌందర్య లహరి, ముఖము యొక్క సౌందర్య ప్రవాహం అది ఏం చేస్తుంది అంటే పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి. పాపిటి మార్గములో ఉంచుకున్నటువంటి సింధూరం బొట్టు ధరించి ఉన్నది అమ్మవారు. ఆ సింధూరపు పాపిటి దారిని వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిర ద్విషాం బృందై బందీకృతమివ నవీనార్క కిరణం. కబరీభారం అంటే నల్లటి జుట్టు. ఆ నల్లటి జుట్టును చీల్చుకుంటూ ఆ సీమంత మార్గం, పాపిటిని సీమంతం అంటాం, అక్కడ సింధూరాన్ని ధరించి ఉన్నది. ఆ సీమంత మార్గం మా యొక్క యోగక్షేమాలను దినదినాభివృద్ధి చెయ్యుగాక. ఆ పాపిటిలో ఆ సీమంతములో సింధూరం ధరించినటువంటి ఆ అమ్మవారి యొక్క వదన సౌందర్యం మమ్మలందరినీ మా యోగక్షేమాలను దినదినం అభివృద్ధి చెందించుగాక అని అమ్మవారి సింధూరాన్ని, ఆ సీమంతాన్ని, వదన సౌందర్యాన్ని ఇక్కడ అద్భుతంగా రమణీయంగా వర్ణించటం జరిగింది. తనోతు క్షేమం సస్తవ వదన సౌందర్య లహరి పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి వహంతే సింధూరం ప్రబల కబరీ భారతిమిర ద్విషాం బృందై బంధీకృతమివ నవీన అర్క కిరణం. ఇక సౌందర్యలహరి స్తోత్రం యొక్క ఆ ఫలశ్రుతిని చెప్పుకొని మనం 2-3 శ్లోకాలని చక్కగా మనందరం 2-3 సార్లు ముఖ్యమైన శ్లోకాలని, మనకి సమయం తక్కువగా ఉంది, మనం చెప్పుకున్నాం. ఈ సౌందర్యలహరి అన్ని రకాలైనటువంటి భక్తి, జ్ఞాన, యోగ శాస్త్రాలకు సంబంధించిన ఎన్నో విశేషాంశాలు ఇందులో ఉంచబడి ఉన్నవి. ఎవరి పద్ధతిలో వారు ఈ సౌందర్యలహరిని మనం చదవచ్చు. అయితే భక్తిగా ఈ శ్లోకాలను పఠించిన, మనం విన్నా మన జన్మధన్యం. అమ్మవారు ఎల్లవేళలా మనల్ని కాపాడుతూ ఉంటుంది అని పెద్దలు చెప్పిన రీతిగా ఈ సౌందర్యలహరి యొక్క ఫలశ్రుతి ఏమిటి? ఈ సౌందర్యలహరి చదవటం వల్ల కలిగేటువంటి ఫలితాంశాన్ని చివరగా శంకర భగవత్పాదుల వారు వివరిస్తూ ఉన్నారు. సరస్వత్యా లక్ష్మ్యా
విధి హరి సపత్నో విహరతే రతే పాతివృత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరం జీవన్నేవ క్షపిత పశుపాశం వ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం త్వద్భజనవాన్. ఓ పరమేశ్వరి, నీ భక్తుడు సౌందర్య లహరి పఠించటం వల్ల నీ భక్తుడు సరస్వతీదేవి యొక్క వాగ్వైభవాన్ని పొందుతాడు. అందుచేత బ్రహ్మ ఆగ్రహానికి గురవుతాడు. అంటే నా యొక్క భార్యతో సమానంగా నువ్వు వాక్శక్తిని పొందావా అని. రతేహ పాతివ్రత లక్ష్మ్యా విధి హరిహి. అలాగనే లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని పొంది విష్ణువుకు శత్రువు అవుతాడు. అంత ఐశ్వర్యం లక్ష్మీదేవితో సమానమైన ఐశ్వర్యాలను పొందుతాడు అమ్మ అనుగ్రహం చేత. రతేహ పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. రతీదేవి భర్త అయినటువంటి మన్మధుడి యొక్క కోపానికి కూడా గురవుతాడు. ఎందుకంటే అందమైనటువంటి రూపాన్ని పొందుతాడు అమ్మవారి అనుగ్రహంతో. చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికరః. చిరకాలం జీవిస్తూనే ఈ సంసార బంధాలను తొలగించుకొని బ్రహ్మానంద రసాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంటే సారాంశం, అమ్మవారి భక్తుడు, ఉపాసకుడు సకల విద్యలు, సంపదలు, అందమైన రూపం పొంది చిరకాలం జీవన్ముక్తుడై బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. అందువల్ల అమ్మ సేవ ఐహిక ఆముష్మిక ఫలప్రదం. ఐహిక అంటే ఈ లోకములో, ఆముష్మిక అంటే పైలోకములో. ఇందాక చెప్పుకున్నటువంటి సారూప్య, సాలోక్య, సాయుజ్య అనేటువంటి సామీప్య, సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుజ్యం అనేటువంటి 4 లోకాలను కూడా చేరుకుంటారు అంటూ చిట్ట చివరిగా ఎంతో వినయవంతుడై అమ్మవారికి ప్రార్థన చేస్తూ ఉన్నారు శంకర భగవత్పాదులు. మా నిన్ను స్తుతించాలంటే నాబోటి వాళ్లకు సాధ్యమా అని వినయంతో వినమ్రంగా మరి చెబుతూ ఉన్నాం. ప్రదీపజ్వాలాభిః దివసకర నీరాజన విధి సుధాసూతే చంద్రోపలజలవై అర్ఘ్యరచన స్వకీయైః అంబోభిః సలిల నిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిః తవ జనని వాచాం స్తుతిరియం. మా నిన్ను వాక్కులతో స్తుతించటం ఎలాగంటే గొప్ప దీపాలతో సూర్యుడికి నీరాజనం ఇవ్వటం. సూర్యుడికి నీరాజనం చిన్న చిన్న దీపాలతో ఇవ్వటం లాంటిదమ్మా నిన్ను స్తుతించటం అంటే. నీ శక్తిని, నీ మహిమను, నీ సమర్థతను స్తుతించటం అంటే సాధ్యమా అమ్మా? అలాగనే చంద్రకాంతపు రాళ్ల జలలేశంచే చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వటం. చంద్రకాంత మనులలో అక్కడ ఉన్నటువంటి నీటి చేత చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వటం లాంటిది. చిట్ట చివరిగా ఇంకొక మాట అన్నాడు, తన నీళ్లతోటే సముద్రముకి తర్పణం చేయటంతో సమానం. ఆ సముద్రంలో కొంచెం నీళ్లు తీసుకొని ఆ సముద్రుడికే తర్పణం చేసిన దాంతో సమానం అవుతుందమ్మా నిన్ను వాక్కులతో సూచించటం అంటే. నిన్ను నీ యొక్క శక్తియుక్తులను పొగటం కానీ ఎవరికీ సాధ్యం కాదమ్మా. అందువల్ల మమ్మల్ని ఎప్పుడూ అనుగ్రహించి కాపాడు అని వేడుకుంటున్నారు శంకర భగవత్పాదుల వారు. ఈ రకంగా వారి ఈ సౌందర్య లహరి మనందరినీ తరింపచేయటానికి శంకర భగవత్పాదుల వారు రచించటం జరిగింది. ఇంకొక మాట ఆయన్ని గురించి చెబుతూ శంకరః సాక్షాత్ శంకరః అని అని మరి లోకోక్తి ఆర్యోక్తి కూడా ఉన్నది. ఆయన సాక్షాత్తు శంకర భగవానుడే. సౌందర్య లహరిలో మనం చెప్పుకున్నట్లుగా 100 శ్లోకాలు ఉన్నాయి. అన్నీ చదవలేనటువంటి వారు కనీసం 3 శ్లోకాలు చదివినారని తెలియజేశారు. మరి ఎక్కిరాల కృష్ణమాచార్య లాంటి మహాయోగి పుంగవులు
వారు చెప్పినటువంటివి 1, 3, 15 శ్లోకాలు. వాటిని పఠించి మనం ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకుందాం. మీరు చక్కగా మనకి యూట్యూబుల్లో వినొచ్చు. చక్కగా పెద్దలు చాలామంది వాటిని చదివి వినిపిస్తూ ఉన్నారు. వీటిని నిరంతరం సౌందర్యలహరి శ్లోకాల్ని పఠించటం మనకు అన్ని విధాల మేలు కలుగుతుంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయాలని, మీలో అలాంటి శక్తియుక్తుల్ని అమ్మవారు కలిగించాలని ప్రార్థిస్తూ ఒక 3 శ్లోకాల్ని మనం పఠిద్దాం. అందరూ మీరు కూడా పలకండి. శివ శక్త్యాయుక్తో శక్త్యాయుక్తో శివ శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి విరించాదిభిః అపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శివ శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిః అపి ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్యః ప్రభవతి. అవిద్యానాం అంతఃతిమిరా అంతఃతిమిరా మిహిర ద్వీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిచరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. అవిద్యానాం అంతః తిమిర మిహిరద్వీప నగరీ జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. 15వ శ్లోకం 1, 3, 15 వీటిని మీరు గుర్తుంచుకోండి. శరజ్యోత్స్నా శరత్ జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం
వరత్రాస త్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీర ద్రాక్ష మధురిమ ధురీనాః ఫణితయః శరద్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాస వరత్రాస త్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం పుష్కముగల సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీర ద్రాక్ష మధురిమ ధురీనాః ఫణితయః. ఒక్కసారి అపరాధ స్తోత్రం మనం పలికి, అంటే పొరపాటున మనం అక్షర దోషాలు ఏమైనా ఉన్నా సరే అన్నిటినీ అమ్మవారే మనకి క్షమించుతుంది. కాబట్టి అట్లాగా అపరాధ క్షమాస్తోత్రం అని సాధారణంగా మంత్రోచ్చారణ తర్వాత ఈ శ్లోకాలు పఠించిన తర్వాత అందరూ చదువుతూ ఉంటారు. అందరం పలుగా నమంత్రం నో యంత్రం నమంత్రం నో యంత్రం తదపి చ నజానే స్తుతిమహో నచాహ్వానః నచాహ్వానం ధ్యానం తదపి చ నజానే స్తుతి కదాపి నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం పరం జానే మాతా స్త్వదనుసరణం స్త్వదనుసరణం క్లేశహరణం. మాకు మంత్రం తెలియదు, యంత్రం తెలియదు, స్తుతి తెలియదు, ఆహ్వానించడం తెలియదు, ధ్యానం చేయటం తెలియదు. నిన్ను మరి రకరకాల ముద్రలు ప్రదర్శిస్తారట యోగ విద్యలో, ఆ ముద్రలు మాకు తెలియదు. పోనీ రామకృష్ణ పరమహంసలాగా ఈ సంసారాన్ని విడిచి బంధాలను విడిపించి రోధించటం అది సాధ్యమైనటువంటిది కాదు, అందరికీ సాధ్యమైనది కాదు. కాబట్టి మాకేం తెలియదమ్మా, నీ పాదపద్మాలనే ఆశ్రయిస్తున్నాం, మా బాధల్ని మా భవబంధాల్ని తొలగించని అపరాధ క్షమాస్తోత్రంగా తెలియచేస్తూ ఈ 2 రోజుల పాటు సమయానికి తగినటువంటి విధంగా ముందే చెప్పుకున్నాం. సౌందర్య లహరి అంటే అది స్తోత్రాల్లోనే శంకరాచార్యులే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఆయనకి సముడైనటువంటి వారు ఇంకొకరు లేరు. మరి ఆయన రచించిన స్తోత్రాల్లోనే పరమోత్కృష్టమైనది సౌందర్య లహరి. ఇలాంటి సౌందర్య లహరిని ప్రవచనకారులు మహాపండితోత్తములు తెలియజేస్తూ ఉంటారు. నాకు తెలిసినంత మేరకు మీకు కొద్దిగా వివరించడానికి ప్రయత్నం చేయటం జరిగింది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నగర సంకీర్తన బృందం వారికి కృతజ్ఞతాంజలులు సమర్పించుకుంటూ జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.